190 పైన అడ్రస్ చేయడం జరిగింది. తరుగు పేరిట రైతులను మోసం చేయకుండా ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతెనలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్వింటాలకు 10 కేజీల చొప్పున తరుగు పేరిట రైతులను మోసం చేసిందని ఆరోపించారు. అకాల వర్షం కారణంగా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రైతు సోదరుడికి సంబంధించి మరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది, మార్కెట్లో రాబోతూ ఉంది. మేము వ్యవసాయ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకుని రైతులకు వీలు సకల్పన చేసి రైతుకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ పూర్తి స్థాయిలో జరిగే ఓ కార్యాచరణ తీసుకున్నాం. ఖమ్మంలో డాక్టర్